బిందు వచ్చిందా? నేను చూడలేదే అని శివ బుకాయిస్తూ ఉంటే వెంటనే భూమి శివ చెంప పగలగొట్టి నువ్వు చూడకుండానే నీకు గిఫ్ట్ ఇచ్చిందా? నిన్ను హగ్ చేసుకుందా? అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు చూసేసావా అక్క? అయితే నీకు నిజం తెలియాల్సిన రోజు వచ్చేసిందక్క. అయితే వినక్క, నేను ప్రేమించింది పూరిని కాదు బిందునక్క. మేము ఇద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం అక్క. ప్రాణంగా ప్రేమించుకున్నాం అని భూమిని హగ్ చేసుకొని, అక్క నువ్వే ఏదో ఒకటి చేసి మా ఇద్దరి పెళ్లి జరిపించాలక్క. బిందు లేకపోతే నేను ఉండలేనక్క. నేను పూరిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ప్రేమించింది బిందునని తెలిస్తే పూరి కూడా నాతో సంతోషంగా జీవించలేదక్క. నేను కూడా సంతోషంగా ఉండలేను. ప్లీజ్ అక్క నువ్వే ఏదో ఒకటి చెయ్యక్క అని శివ భూమిని బతిమలాడుతూ ఉంటాడు. రేయ్ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే కదా ముహూర్తాలు కూడా పెట్టించామని భూమి అంటుంది. అదే అక్క నాకు అర్థం కావటం లేదు. ఎక్కడ తప్పు జరిగింది? మీరందరూ నేను పూరిని ప్రేమిస్తున్నారని ఎలా అనుకుంటున్నారక్క? అదే నాకు అర్థం కావటం లేదు అని శివ అంటాడు. అక్క ఏదో ఒకటి చేసి నువ్వే బిందుతో పెళ్లి జరిగేలా చెయ్యక్క అని చేతులు పట్టుకొని శివ వేడుకుంటూ ఉంటే భూమి శివ చేతుల్ని విదిలించేసి రేయ్ ఏం మనసు పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నిశ్చితార్థం పూర్తయిపోయింది. పెళ్లి షాపింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక పెళ్లి జరుగుతుందన్న సమయంలో నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు మనసెలా వస్తోంది? అసలు ముందే చెప్పి ఉంటే ఏదో మీ బావని ఒప్పించి మాట్లాడేదాన్ని. ఆయన కోపంతో నిన్ను ఇంట్లో నుంచి పంపించేసిన బిందుతో పెళ్లి జరిగి ఉండేదేమో. తన చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావనుకుంటే ఇప్పుడు శత్రువు ఇంటికి నిన్ను అల్లుడిగా పంపించమని నువ్వు ఏ మనసు పెట్టుకొని అడగగలుగుతున్నావు అని భూమి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అక్క మనసు అని నువ్వే మాట్లాడుతున్నావు కదక్క. నేను పూరిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండలేనక్క. మనసు కూడా అంగీకరించదు అని శివ చెప్తుంటే నోర్మొయ్ పెద్ద మానసిక శాస్త్రవేత్తలా నువ్వు మాట్లాడకు. ఇప్పటికే బిందువుని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పటం ఒక జీవితకాలం ఆలస్యం చేసేశావు. ఇప్పుడిప్పుడే ఈ ఇంటి పరిస్థితులు చక్కబడుతూ సంతోషంగా ఉంటున్నారు. నేను మీ బావ అన్యోన్యంగా ఉంటూ దగ్గరవుతున్నాము. ఇప్పటికే నువ్వు చాలా లేట్ చేశావు కాబట్టి బిందుతో నీ పెళ్లి జరగదు. నీకు దండం పెడతాను. నువ్వు బిందుని మర్చిపో అని భూమి దండం పెడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. బావ నీకు ఆశ్రయం ఇచ్చాడు కదా! మేము కూడా దగ్గరవుతున్నాం. పూరి కళ్ళలో నువ్వు కన్నీళ్ళని చూడకూడదు. పూరి ముఖంలో సంతోషం చూడాలంటే నువ్వు బిందుని మర్చిపోవాలి. మర్చిపో, మర్చిపో అని భూమి శివని గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. ఏమక్క పూరి కళ్ళలో నువ్వు సంతోషం చూడాలి. బావ చెల్లెలు సంతోషంగా ఉండాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావే. మరి బిందు నీకు ఆడపడుచు అవుతుంది కదక్క. తను బాధపడడం నువ్వు చూస్తావా అక్క? నీకు ఇది న్యాయమా అని శివ నిలదీస్తూ ఉంటాడు. దాంతో భూమి కుప్ప కూలిపోయి ఏడుస్తూ తల పట్టుకొని అయ్యో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఈ అక్క ఎవరైనా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండే రకమా? అయినా నువ్వు చెప్పటం చాలా లేట్ చేసేశావు. నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్లే. నేను మీ బావని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినది నిజమే కదా! కానీ మీ బావకి వేరొకరితో పెళ్లయిపోయిందనుకో, ఆ తర్వాత కూడా నేను మీ బావ కోసమే ఎదురు చూస్తూ మీ బావని తప్పిస్తే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అని వాళ్ళ జీవితం కూలిపోవాలని నేను వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు నన్ను క్యారెక్టర్ తప్పు పట్టవా? నన్ను చెడ్డదానిలాగా చూడవా? చూడు ఇప్పుడు నిశ్చితార్థం పూర్తయిపోయింది కాబట్టి నువ్వు ఏది ఏమైనా పూరిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఇదే నా నిర్ణయం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని భూమి తన నిర్ణయాన్ని చెప్పేసి వెళ్తుంది. తర్వాత గగన్ అమ్మ అమ్మ ఇవిగో పెళ్లి పత్రికలు వచ్చాయని చూపిస్తూ ఉంటే ఆగరా గగన్ అమ్మ భూమి వచ్చావా ఇవిగో పెళ్లి పత్రికలు వచ్చాయని చెప్తూ ఉంటే ఏమైంది భూమి ఎందుకలా ఉన్నావని గగన్ అడుగుతూ ఉంటాడు. అబే ఏమీ లేదు బావా బాగానే ఉన్నానని భూమి చెప్తుంది. పెళ్లి పనులన్నీ కూడా తన మీదే వేశాం కదన్నయ్య చూసుకొని కాస్త స్ట్రెయిన్ అయిపోయి ఇలా నీరసంగా ఉందేమోలే ఇంత మాత్రానికే ఏమైపోయిందంటూ నువ్వు అంతలా కంగారు పడాల్సిన అవసరమే లేదు అని పూరి అంటుంటే ఆగవే దిష్టి పెడతావో ఇప్పుడిప్పుడే వీళ్ళిద్దరూ చిలక గోరింకల్లా కలిసి తిరుగుతూ ఉంటే చూడటానికి ఎంత బాగుందో దిష్టి పెట్టకు. నిన్ను నెత్తి మీద పెట్టుకు చూసుకోవటానికి శివనిచ్చి పెళ్లి చేస్తున్నాం కదా అని శారద చెప్తుంది. అవునవును సిగ్గు కొంచెం దాచుకో భూమి అప్పుడే ఖర్చు పెట్టకు అని గగన్ అంటాడు. అప్పుడే శివ కూడా అక్కడికి వస్తాడు. అమ్మ భూమి ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి బాగా సవ్యంగా జరగాలని దేవుడి దగ్గర పెట్టి మొక్కుకొమ్మ అని శారద చెప్తుంటే పెళ్లి పెద్ద భూమి ఉండగా ఆటంకాలు ఎందుకు వస్తాయమ్మా అని పూరి అంటుంది. అది కాదే నేను చెప్తున్నాను అని శారద అంటే భూమి నీ నోటితో నువ్వే చెప్పు అని పూరి అంటుంది. అయితే భూమి ఏమీ మాట్లాడకుండా శివ వైపు మౌనంగా చూస్తూ ఉంటుంది. బిందుని ప్రేమిస్తున్నాను అని శివ చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏమైంది భూమి ఎందుకలా ఉన్నావు? అయినా మా భూమి ఉందిలే అని గగన్ భూమిని పట్టుకొని చెప్తూ ఉంటాడు.
వచ్చినప్పటి నుంచి ఏదో గమనిస్తున్నాను. నువ్వు ఎందుకో డల్‌గా కనిపిస్తున్నావు. ఏమైందో చెప్పు భూమి, నాకు తేడా కనిపిస్తోంది అని గగన్ అడుగుతూ ఉంటే, నీకు ఎందుకలా అనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు బావ. నేను బాగానే ఉన్నాను. పూరి ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుంది అని భూమి మాట ఇస్తుంది. ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది అని భూమి చెప్పగానే పూరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గగన్ పూరిని తన గుండెలపై పడుకోబెట్టుకొని, ఏంటో భూమి, మాకు ఏ సంతోషం, ఆనందం వచ్చినా ఎక్కువ రోజులు నిలిచేది కాదు. చిన్నప్పటి నుంచి అంతే. ఈసారి మాత్రం పూరి పెళ్లి చాలా ఘనంగా జరిపించాలి. మా ఇంటి గౌరవం నిలబడేలా నేను గ్రాండ్‌గా జరిపిస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అమ్మ, ఆ శుభలేఖలు భూమి చేతికి ఇవ్వమ్మా, భూమి మొక్కుకుంటుంది, భూమి తీసుకువెళ్ళు అని గగన్ చెప్తాడు. ఇక అలాగేనంటూ భూమి వాటిని పట్టుకు వెళ్ళి పసుపు కుంకుమ రాసి దేవుడి ముందు పెడుతుంది. ఏంటి స్వామి, నాకు ఈ పరీక్ష అంతా సవ్యంగా జరిగిపోతుందిలే అనుకుంటే, బిందుని ప్రేమిస్తున్నానని నా తమ్ముడు అలజడి రేపాడు. అసలు ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. అంతా సవ్యంగా జరిగేలా నువ్వే చూసుకోవాలి తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది. తర్వాత గోరింటాకు గుడిలో స్వామీజీ చేత జాతకం చెప్పించుకుంటూ ఉంటుంది. భయపడకు తల్లి, నీకు వయసేమీ అయిపోలేదు. నిన్ను కట్టుకోబోయేవాడు ఖండం దాటి ఈ ఖండానికి వచ్చేశాడు అని చెప్తూ ఉంటే, హ్యాపీ సంతోష్ని మనకి చూపిస్తూ ఉంటారు. చిర్రి, లిల్లీ, హ్యాపీ సంతోష్ ముగ్గురు కూడా గుడిలో అడుగుపెట్టి గుడిని చూస్తూ ఉంటారు. అంకుల్, అంతా మీరు అనుకున్నదే జరుగుతుంది, ఏం భయపడకండి అని చెర్రి చెప్తే, మా లిల్లీ పాపకి పెళ్లి కావాలి, అదే నేను కోరుకునేది, నాకు ఇంకేం ఆశలు ఉన్నాయి చెప్పు అని హ్యాపీ సంతోష్ చెప్తాడు. అమ్మ లిల్లీ, నువ్వు చెర్రీ బాబుతో కలిసి గుడి మొత్తం చూసేసిరా అని హ్యాపీ సంతోష్ పక్కకు వెళ్తాడు. ఏంటి స్వామీజీ, ఎక్కడో ఏ ఖండంలోనో ఉన్నవాడు నన్నెలా పెళ్లి చేసుకుంటారు, నేను ఈ ఖండంలో ఉంటే అని గోరింటాకు అంటే, అతడు ఖండాలు దాటి ఇప్పుడు ఈ గుడిలో అడుగు పెట్టాడు తల్లి అని స్వామీజీ చెప్తాడు. స్వామి, ఎక్కడ ఎలా కనిపెట్టటం అని గోరింటాకు అంటే, ఇవిగో ఈ 2 గోళీలని నీ చేతికి ఇస్తున్నాను. తూర్పు తిరిగి దండం పెట్టి పడమరకి తిరిగి ఈ గోళీలని విసిరిపడేసేయ్. ఇవి ఒకదాన్ని ఒకటి దాటి వెళ్తూ ఉంటాయి. ఏ మనిషి కాళ్ళ దగ్గరైతే ఇవి ఆగిపోతాయో అతడే నిన్ను కట్టుకోబోయేవాడు అని స్వామీజీ చెప్పడంతో, అలాగేనని గోరింటాకు వెళ్ళి చేస్తుంది. అప్పుడే సంతోష్ అక్కడ మొక్కుకుంటూ ఉంటే ఆ గోళీలు వెళ్ళి సంతోష్ కాళ్ళ దగ్గర ఆగిపోతాయి. తారు డబ్బాతో స్నానం చేసి వచ్చినట్లున్నాడు, వీడా నన్ను పెళ్లి చేసుకోబోయేది అని గోరింటాకు అనుకుంటూ, తప్పు తప్పు అలా అనుకోకూడదు, ఎవరైతే ఏంటి, నాకు పెళ్లి కావాలని అనుకుంటూ అక్కడికి వస్తుంది. అదేంటి ఈ గోళీలు నా కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి అని సంతోష్ చూసుకుంటూ ఉంటే, అవి నావే, ఇలా ఇవ్వండి అని గోరింటాకు సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి, గోళీలతో మగవాళ్ళు కదా ఆడుకునేది, మీరు ఆడుకోవటం ఏంటి అని సంతోష్ అంటే, మేము ఆడుకుంటే తప్పేముంది అని గోరింటాకు తీసేసుకుంటుంది. ఇండియా మారిపోయిందంటే ఏమో అనుకున్నాను, ఇంతలా మారిపోయిందా అని సంతోష్ అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత శివ బిందుకి విషయం చెప్పటానికి ఫోన్ చేసి గార్డెన్‌లో నిలబడి మాట్లాడుతూ ఉంటే, అప్పుడే గగన్ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ అక్కడికి వస్తాడు. దాంతో పైనున్న భూమి చూసేసి పరుగులు పెట్టి గగన్ దగ్గరికి వచ్చి శివ కనిపించకుండా కొంచెం కవర్ చేస్తూ ఉంటుంది.